అయిపోతుంది. ఓకే, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. Yes. చాలా మంది తెలియదు, ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు డైలీ హెడ్ బాత్ చేపితే అసలు స్నానమే చేసినట్టు కాదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఓన్లీ ఫ్రెష్నెస్ ఫీలింగ్ కోసం అని ప్రతి ఒక్కరు కూడా డైలీ వాష్ చేసేస్తారండి. పొల్యూషన్ అండ్ అయితే దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఆ టిప్ ఏంటి అంటే కనుక యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అది ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కనుక మీరు యూస్ చేసే షాంపూ కరెక్టా కాదా అని అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఓవర్ కెమికల్స్ కాకుండా అలా అని కాదండి. కెమికల్స్ అనే వర్డ్ కి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఏదైనా ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాము అంటే కనుక మినిమల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేసుకోవాలండి. లైక్ ఓకే, సో లైక్ ఎలా అంటే ఆ షాంపూ మంచిది అని మనకి తెలియాలంటే ఎట్లా? ఎస్, కాస్మెటిక్స్ లోని ఎప్పుడైనా కూడా మంచిదా చెడ్డదా అనేది అయితే ఉండదండి. ఎప్పుడైనా ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ అనేది ఉంది అని అంటే 100% లోని 50% ఈజ్ ప్రోడక్ట్ ఎఫికసీ డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఎంత బాగా పనిచేస్తుంది అని అనేది దాని పనితీరు. రిమైనింగ్ 50% వచ్చేసి హౌ ద వే విచ్ వీఆర్ యూజింగ్ దట్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ వేలోని జరిగితే కనుక ఏ ప్రోడక్ట్ మీకు పడలేదు, మీకు నచ్చలేదు, మీకు సరిపోలేదు అనేది రాదండి. ఓకే, సో ఈవెన్ ఎలాంటి ప్రోడక్ట్ అయినా కూడా మనకి నచ్చేలాగా యూస్ చేసే మెథడ్ లో యూస్ చేస్తే కనుక దట్ విల్ బి సూటబుల్ ఫర్ అస్. అంటే డైరెక్ట్ గా షాంపూ పెట్టకుండా స్కాల్ప్ కి డైల్యూట్ చేసి పెడతారు కదా వాటర్ లో, అది బెటర్ అంటారా? అలా కాదండి, ఈవెన్ మీ స్కాల్ప్ బాగా ఎక్సెస్ ఆయిలీగా ఉంది, సో అప్పుడు మీరు షాంపూని డైల్యూట్ చేసి పెట్టడంలోని అక్కడ ఉన్న ఆయిల్ అంతా పోదు. అగైన్ మళ్ళీ డైరెక్ట్ గా పెట్టాలి. అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండి. సో మీకు స్కాల్ప్ మీద ఎంత అయితే లైక్ ఫ్రెష్నెస్ లేదు, నాకు బాగా చిరాకుగా ఉంది, జిడ్డుగా, నేను ఆయిల్ పెట్టకపోయినా కూడా ఆయిల్ అయిపోయింది అని అంటే దెన్ డెఫినెట్ గా మీరు డీప్ క్లెన్సింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు నేను 2 days బ్యాకే చేశాను, బయట ఎక్కడా తిరగలేదు, డస్ట్ కి పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వలేదు, ఇంట్లోనే ఉన్నాను, స్వెట్ ఏమీ రాలేదు, వర్కౌట్ చేయలేదు, ఇలాంటప్పుడు 2 days లోనే మళ్ళీ మీరు హెయిర్ వాష్ చేసుకుంటే కనుక షాంపూని డైల్యూట్ చేసేసి యూజ్ చేయొచ్చు.